అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రామాచారి గారు, మీ ఎల్ఎంఏ అకాడమీ నుండి వచ్చిన తెలుగు సినీ పరిశ్రమలో స్థిరపడ్డ గాయని గాయకులు చాలామంది ఉన్నారు. లైక్ మన గీతా మాధురి గారు కానీ, రమ్య బెహ్రా గారు కానీ, ఇంకా ప్రణవి, దీపు, సాకేత్, సోని, ఇలాంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో మీకు బాగా అంటే కరెక్ట్గా ఉచ్చరిస్తున్నారు, కరెక్ట్గా శృతి లయ తాళంలో పాడుతున్నారు అనిపించే మీ స్టూడెంట్స్ ఎవరండి? అందరూ ఇంకా మీరు కొన్ని పేర్లు చెప్పారు, ఇంకా చాలా పేర్లు మాకు కూడా. దామిని ఉంది, యామిని ఉంది, నూతన ఉంది, రితేష్ ఉన్నాడు, మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఉన్నాడు, శృతిక ఉంది, ఇంకా చాలా పేర్లు. ఒక పేరు అని చెప్పలేము ఇప్పుడు పాడుతున్న వాళ్ళు. ఇంకా మనకి శ్రీ సౌమ్య ఉంది, ఇంకా చాలామంది పాడుతున్నారు. షహారికా నారాయణ పాడుతుంది, తర్వాత పృథ్వీ పాడుతున్నాడు, తర్వాత రఘురామ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, వాడు రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఎంతోమంది చాలామంది ఉన్నారు. ఒక పేరు అని చెప్పలేను, అందుకే నేను పేర్లు చెప్పాను, ఎవరిదొక్కళ్ళు మర్చిపోతానని చెప్పాను. సో ఇలా చాలామంది గాయని గాయకులు చక్కగా పాడుతున్నారు. సాహితీ చాగంటి ఉంది, రమ్య బెహ్రా ఉంది, రకరకాల చాలామంది. ఇప్పుడు ఇంకా కొత్త బ్యాచ్ వస్తున్నారు, చాలామంది పాడుతున్నారు. ఇలా అందరూ బాగా పాడతారు, అందరూ పర్ఫెక్ట్గా డిక్షన్ ఉంటుంది. అంటే నా స్టూడెంట్స్ అంటే నేను సర్టిఫై చేసి పంపించిన వాళ్ళు ఎవరు కూడా ఇలా ఉచ్చారణ దోషాలతో పాడరు, ఎవరు సబ్స్టాండర్డ్గా పాడరు. అది మాత్రం సవినయంగా హంబుల్గా నేను పాడరు. అంటే కొంతమంది ఏంటంటే సరిగ్గా నేర్చుకోకుండా వెళ్తారు. ఏ గురుకులంలో అయినా, నా దగ్గరే కాదు ఇంకే మ్యూజిక్ టీచర్ దగ్గర అయినా కొంచెం నేర్చుకొని వెళ్తారు, వాళ్ళు తప్పులు చేస్తారు ఎక్కువ. ఎప్పుడైతే ఒక గురువు సర్టిఫై చేసి పంపించిన స్టూడెంట్, అది ఎల్ఎంఏలో అయినా సరే, వైజాగ్ స్కూల్ అయినా సరే, రాజమండ్రి స్కూల్ అయినా సరే, హైదరాబాద్లో ఇంకొక స్కూల్ అయినా సరే, ఏ గురువు అయినా సరే ఆ గురువుని నమ్ముకొని ఆ గురువు సర్టిఫై చేసేదాకా మనం ఆ గురువు దగ్గర నేర్చుకొని బయటకు వెళ్తే మనము డెఫినెట్గా లాంగ్ లాస్టింగ్గా ఉంటాం. ఇక్కడ కొంతమందితో ప్రాబ్లం ఏమొస్తుందంటే కొంచెం లిటిల్ నాలెడ్జ్తో వెళ్ళిపోతారు, కొంచెం నేర్చుకుంటారు, మాకు వచ్చేసిందని అనుకుంటారు. లేకపోతే పక్కన వాళ్ళు అబ్బాయి ఏం పాడుతుంది మీ అమ్మాయి, అబ్బాయి ఏం పాడుతున్నాడు మీ అబ్బాయి అనేసరికి భలే పాడుతున్నారని అట్లా పూర్తిగా నేర్చుకోవాలి. ఏదైనా సబ్జెక్టు కంప్లీట్ అవగాహనతో బయటకు వెళ్ళాలి. సో కంప్లీట్ అంటే ఇందులో చాలా నేను చెప్పాను కదా, బోర్డులేని ఉంటాయి నేర్చుకోవాల్సినవి. సో ఇప్పుడు ఒక 15 ఏళ్ళ దాకా నేర్చుకునేది ఒక భాగం. చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళ దాకా ఒక బాడీ, అంటే ఒక సింగర్గా ఒక బాడీ తయారవుతుంది. 16వ ఏట నుంచి దాంట్లో సోల్ ఎమోషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి ఆ ఎమోషన్స్ తెలియదు, వాళ్ళు స్ట్రైట్గా పాడేస్తారు, అంటే టెక్నికల్గా పాడతారు, శృతిలో లయలో అని కరెక్ట్గా పాడతారు. కానీ ఆ పదాన్ని ఎలా ఉచ్చరించాలి, అందులో ఉండే ఎమోషన్ ఏంటి, అదొక రొమాంటిక్ సాంగా, అదొక తత్వమా, ఒక డివోషనల్ సాంగా, అది దాంట్లో ఉండేది ఏంటో తెలియదు వాళ్ళకి. సో ఓపిక్గా నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళని మళ్ళీ మీ క్వశ్చన్ ద్వారా నేను ఈ ఛానల్లో చూస్తున్న స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి 2 భాగాలు ఉంటాయి. ముందు అంతా ఒక 15 ఏళ్ల దాకా వాళ్ళు టెక్నికల్గా నేర్చుకుంటారు. 16 ఏళ్ళ నుంచి 20 ఏళ్ల దాకా వాళ్ళు నేర్చుకునేది అందులో ఉండే ఎమోషన్స్, అందులో ఉండే క్యారెక్టరు, అందులో ఉండే ఆ డైనమిక్స్, ఎలా ప్రజెంట్ చేయాలి, ఇదంతా కూడా 16 నుంచి 20 ఏళ్ళు 22 ఏళ్ళ దాకా నేర్చుకుంటారు. కాబట్టి ఒకటే మాట నేను చెప్తున్నాను, ఏ గురువు అయినా అందరూ సద్గురువులే. వాళ్ళు ఏ గురువైనా అండి ఈ ప్రపంచంలో, ఈ మన తెలుగు కానీ ఎక్కడ కానీ, వాళ్ళ స్టూడెంట్స్ ఏ తప్పులు లేకుండా పాడే ఒక బాలు గారు అంత బాగా పాడాలి, ఒక చిత్ర గారు అంత బాగా పాడాలనే ప్రతి గురువు గారికి ఉంటుంది. అటు క్లాసికల్ అయినా ఒక బాలమురళి గారు అంత బాగా పాడాలి అనేది ఉంటుంది. ప్రతి శిష్యురాలు అలా ఉండాలనే తపన అందరి గురువులకు ఉంటుంది. కాకపోతే ఆ గురువుల్ని నమ్మాలి, ఆ గురువు సర్టిఫై చేశాక వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ ఉందండి, క్లాసికల్ డాన్స్లో వాళ్ళు డాన్స్ చేయరు, ఎప్పటిదాకా చేయరు, రంగప్రవేశం అని ఒకటి ఉంటుంది, ఆరంగేట్రం అని ఉంటుంది. ఈ ఆరంగేట్రం రంగప్రవేశం అంటే ఏంటి, గురువుగారు నేర్పించి ఆ గురువుగారు సాటిస్ఫై అయ్యి ఎస్ నా శిష్యుడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి
తను ప్రదర్శించే స్థాయి తనకు వచ్చింది అని ఆ గురువుగారు ఒక శిష్యుడిని గురువుగారు ప్రజెంట్ చేస్తారు లోకానికి. అది సింగింగ్లో కూడా జరగాలి. ఎప్పుడు కానీ గురువుగారు ప్రజెంట్ చేయాలి. ఆ గురువుగారు ప్రజెంట్ ఎప్పుడు చేస్తారంటే వీళ్ళకి అన్నీ వచ్చేసాయి, శృతి, లయ, గమకాలు, ఒదుగులు, తర్వాత వాళ్ళ డైనమిక్స్, క్యారెక్టర్ అయిపోయి పాడడము, ఎవ్రీథింగ్ ఫుల్ అండర్స్టాండింగ్తో వీళ్ళు పాడుతున్నారు, ఏ లోపం లేదు అన్నప్పుడు అప్పుడు గురువుగారు ప్రపంచానికి ఆ పిల్లల్ని పరిచయం చేయాలి. కానీ అలాంటి శిష్యులు నాకున్నారు. చక్కగా నేను, ఒరే నాన్న నీవు చక్కగా పాడుతున్నావు, వెళ్ళు, ప్రయత్నించు. నాకు తోచినంతవరకు నేను మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యే సార్ నేను ఇలా తయారు చేశాను పిల్లల్ని, వీళ్ళు బాగా పాడుతున్నారు అని పరిచయం చేయడం, వాళ్ళు కూడా వెళ్ళడం, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళడం. ఇలా నా స్టూడెంట్స్లో చాలామంది పిల్లలు చక్కగా సంపూర్ణంగా నేర్చుకొని వెళ్ళి పాడుతున్నారు. పాడుతూ కూడా మళ్ళీ నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏం ఆపలేదు. ఇప్పుడున్న ప్లేబ్యాక్ సింగర్స్ ఎవరు కూడా వాళ్ళు లెర్నింగ్ ఆపలేదండి. ఎందుకంటే అది కూడా బాగా ఇన్కల్కేట్ చేస్తాను. ఏ రోజు లెర్నింగ్ ఆపొద్దు, మీరు అప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు. కొంతమంది ఫాలో అవ్వరు, అంతే. అయితే రామాచారి గారు, ఒక సందేహం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఓన్లీ సండే రోజు ఫ్రీ క్లాసెస్ బోధిస్తారు. అలా కాకుండా మా దగ్గర బాగా డబ్బు ఉంది, మేము రామాచారి గారి LMA అకాడమీలోనే నేర్చుకోవాలి ఫుల్ ఫ్లెక్స్డ్గా అనుకొని మేము ఎంత డబ్బులైనా చెల్లిస్తాం అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా శిక్షణకి ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ డబ్బుతో సింగర్ అవ్వరు. ఇప్పుడు మనకి డబ్బు అంటే డబ్బుతో మనకి కారు వస్తుంది, డబ్బుతో బట్టలు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి. కానీ జ్ఞానం అనేది శరణాగతితో వస్తుంది. చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలి. 2, వాళ్ళలో ఏ స్కిల్ ఉందో అందులో పెడితేనే వస్తుంది. ఇప్పుడు మనకు డబ్బు ఒకటే కాదు, డబ్బు కూడా ముఖ్యమైన, మహాలక్ష్మి డబ్బు అంటే అది కూడా చాలా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను పిల్లలకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తాను. ఎందుకంటే ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేయాలి, మనం ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. డబ్బు ఇస్తే మాత్రమే ఫుల్గా వస్తుందంటే అది కాదు. ఫస్ట్ థింగ్, పేరెంట్స్ ప్రతి మనిషిలో, ప్రతి హ్యూమన్, ఎవ్రీ నార్మల్ పిల్లల్లో నార్మల్గా పుట్టిన ప్రతి పిల్లల్లో ఏదో ఒక దాంట్లో అపారమైన స్కిల్ ఉంటుంది. అందరికి సింగింగ్లోనే ఉండాలని లేదు. ఒకళ్ళకి సింగింగ్లో ఉండొచ్చు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఒకళ్ళకి ఆ ఫ్లో మీకు వస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్నారని ఇంకోళ్ళకి ఆ ఫ్లో రాకపోవచ్చు. సో ఒకళ్ళకి యాక్టింగ్లో ఉంటుంది, ఒకళ్ళకి డ్రాయింగ్ పెయింటింగ్లో ఉంటుంది, ఒకళ్ళకి డ్రామాలో ఉంటుంది, ఒకళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఒకళ్ళు మంచి షెఫ్ అవుతారు, ఒకళ్ళు మంచి మ్యాథమెటిక్స్లో అపారమైన జ్ఞానం ఉంటుంది, ఒకళ్ళకి ఫిజిక్స్లో అపారమైన జ్ఞానం ఉంటుంది. అలా ప్రతి పిల్లల్లో కూడా ఏదో ఒక అపారమైన స్కిల్ ఉంటుంది. ఆ జడ్జిమెంటు పేరెంట్స్ వాళ్ళని గమనించాలి. చిన్నప్పుడు వాళ్ళు పుట్టి పెరుగుతున్న కొద్దీ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి అంటే జనరల్ ఎడ్యుకేషన్ ఎవరైనా చేస్తాం, ప్రతి వాళ్ళం వెళ్ళి మళ్ళీ ప్రీ స్కూల్, నర్సరీలో చేరుతాం, LKG నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అది కాకుండా వాళ్ళలో ఏ స్కిల్ ఉందో పేరెంట్స్ చూడాలి, పేరెంట్స్ గమనించాలి. నాకు ఇష్టం కదా సంగీతం అని నా పాప నేను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయాను, ఎలాగైనా మా పాపని సింగర్ని చేస్తాను అనుకోకూడదు. ఆ సింగింగ్ టాలెంట్ బై బర్త్ ఉందా చూడాలి అమ్మాయికి. ఆ అమ్మాయి మంచి డాన్స్ చేస్తుంది అనుకోండి, డాన్స్లో పెట్టాలి. అమ్మాయి మంచి పెయింటింగ్, డ్రాయింగ్ చేస్తుంది, డ్రాయింగ్లో పెట్టాలి. వాడికి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, వాడిని బాగా చదివించాలి, మంచిగా ఒక IAS చదివి చేయించాలి. అట్లా పేరెంట్స్ ఎప్పుడు కానీ వాళ్ళల్లో బార్న్ స్కిల్ ఏముందో చూసి దాంట్లోనే పెట్టాలి. కాబట్టి డబ్బున్నా డబ్బు లేకున్నా సరి అయిన పేరెంట్స్ గుర్తించి సరి అయిన గురుకులంలో పెట్టి వాళ్ళకి ఓపిక్గా గురువులు చెప్పేదాకా, గురువులు ఎప్పటిదాకా నేర్పిస్తారో అప్పటిదాకా నేర్పిస్తే ఆ రంగంలో వాళ్ళు చాలా టాపర్స్ అయ్యే అవకాశం ఉంది. రైట్. అయితే లైట్ మ్యూజిక్కి క్లాసికల్ మ్యూజిక్కి డిఫరెన్స్ ఏంటండి? క్లాసికల్ మ్యూజిక్ అనేది ఒక గ్రామర్ అండి. అది ఒక పద్ధతి ప్రకారం, అది దాంట్లో ఈ రాగం ఇలా ఉంటుంది, తాళం ఇలా ఉంటుంది. అందులోంచే ఇప్పుడు శాస్త్రీయ సంగీతం అంటారు దాన్ని, క్లాసికల్ మ్యూజిక్. ఆ శాస్త్రీయ సంగీతం ఒక గ్రామర్, ఒక మంచి, అది నేర్చుకుంటే సైన్స్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది మనకి, సైన్స్ ఆఫ్ మ్యూజిక్. ఆ సైన్స్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ జానర్స్, డిఫరెంట్ జానర్స్, ఒక్కొక్కటి పాడే విధానం ఒకటి ఉంటుంది. ఇప్పుడు లైట్ అన్నారు, లైట్ మ్యూజిక్ అన్నారు. లైట్ అంటే ఏంటి? తేలిక, సరళం, లలితం, అంటే లలిత సంగీతం అంటారు. ఇప్పుడు గ్రాంధిక భాష ఉంటుంది మనకి, అదే భాష, మెయిన్ భాష అదే. గ్రాంధిక భాష నుంచి మనకేమొచ్చింది? వ్యావహారిక భాష, అంటే సరళం చేసి మాట్లాడుతున్నాం అంతే. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లలిత సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రీయ సంగీతం. శాస్త్రీయ సంగీతం అనే తల్లి బిడ్డలే ఇవన్నీ.
అందుకే ప్రతి వాళ్ళు ముందు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి, ఆ గ్రామర్ నేర్చుకోవాలి, అందులోనే గ్రామర్ ఆ ఫార్ములా అంతా ఉంటుంది. సో మనం పాడే ప్రతి పాటలో కూడా ఒక రాగం ఉంటుంది, తాళం ఉంటుంది. నీ కళ్ళని పట్టుకు వదలన అందులో కూడా ఒక రాగం ఉంటుంది, తాళం ఉంటుంది. శాస్త్రీయ సంగీతంలో ఉండే రాగమే ఉంటుంది. సో ప్రతి వాళ్ళు ఏంటంటే ఒక ప్లేబ్యాక్ సింగర్ లలిత సంగీతం నేర్చుకొని పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అవ్వాలన్నా ఏదన్నా ముందు కనీసం మినిమం వర్ణాల దాకా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి. కాబట్టి రెండు పాడే పద్ధతులు వేరుంటాయి. ఏది పాడినా బాగుంటుంది. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ పాడుతుంటే, ఒక బాలమురళి గారు పాడుతుంటే, ఒక నేదునూరి గారు పాడుతుంటే, ఒక వీళ్ళందరూ ఒక సుధా రఘునాథన్ గారు పాడుతుంటే ఎలా ఉంటుందండి? ఎక్సలెంట్. అదొక దివ్యానుభూతి మనకి. సో లైట్ మ్యూజిక్ పాడుతుంటే అది బాగుంటుంది. ఇప్పుడు మీరు పట్టు చీర కట్టుకున్న బాగుంటారు, మంచిగా పంజాబీ డ్రెస్ వేసుకున్న బాగుంటారు. దేంట్లో ఉండేది దాంట్లో ఉండేది, కంపారిజన్ లేదు. కాకపోతే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఏదైనా పాడచ్చు. అందులో కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మ్యూజిక్ అయినా ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని పాడొచ్చు అని నేను అక్కడ పెద్దవాళ్ళు చెప్పంగా విన్నాను. అయితే శ్రీరామ్ కౌశిక్ పేరుతో మీరు కొన్ని మూవీస్లో ప్లేబ్యాక్ సింగర్గా కూడా పాడారు. అంటే శ్వేతనాగు, సంబరం, శ్రీరామ్ దాసు అలాంటి ఒక సినిమా మ్యూజిక్ కూడా చేశాను. ఒక సినిమా మ్యూజిక్ కూడా చేశారు. అంటే అన్నిట్లో రామాచార్యనే ఉంటుందండి. ఒక నేను ప్రేమలేఖ రాశ అనే ఒక మ్యూజిక్ చేసిన దాంట్లో మా డైరెక్టర్ గారు టక్న పెట్టేశారు, శ్రీరామ్ కౌశిక్ అని పెట్టేశారు. ఓకే. సో అది ఆయన పెట్టేశారు అంతే. దాని తర్వాత ఎప్పుడు నాకు నేను రామాచారి కొమాండూరిగానే నేను ఉంటాను. శ్రీరామ్ దాసు నుంచి ఒక్క పాట అండి మా కోసం. శ్రీరామదాసులో కొన్ని ఆలాప్స్ పాడానండి. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి, వారధి గట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. మా పాప మా మనవరాలు మాట 6 years జాయిన్ అయింది ఇక్కడ ఈ ఫ్యామిలీలో, ఎల్ఎంఏ ఫ్యామిలీలోను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. సూపర్ సింగర్లో కూడా సెలెక్ట్ అయింది, అక్కడ కూడా బాగా పాడింది. కాకపోతే ఎలా ప్రజెంటేషన్ చేయాలి పాట, అదే అన్ని కొన్ని విషయాలు స్టేజ్ మీద ఎట్లా పర్ఫార్మెన్స్ చేయాలి, తర్వాత నోటేషన్ ఎట్లా రాయాలి, పాటకి ఎట్లా లయబద్ధంగా పాడాలి, ఇవన్నీ కూడా ఈ ఎల్ఎంఏ క్లాస్లో తను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి. తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. కాకపోతే ఈ ఫ్యామిలీ అంటే సండే ఉంటుంది క్లాసు. ఆ సండే ఎప్పుడు వస్తా అని మేము అందరం వెయిట్ చేస్తుంటాము, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. వేరే ప్రోగ్రామ్ ఏదైనా ఉన్నప్పుడు మిస్ అవుతాం కానీ సాధారణంగా ఎప్పుడు మిస్ అవ్వము. సార్ ఎల్ఎంఏ అంటే ఎల్ఎంఏ స్టాండ్స్ ఫర్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అండి. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ మన 98-99లో స్టార్ట్ చేసాం. దిస్ ఇస్ ద 25th anniversary. 25 yearsగా ఒక గురువు గారు ఒక సంకల్పంతో ఇంతమంది పిల్లలకి, ఇంత వేలాది మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ మేబీ నాట్ ఫస్ట్ ఇన్ మన స్టేట్స్, తెలుగు స్టేట్స్ ఆర్ ఆంధ్ర, కుడ్ బీ ఇన్ ద ఎంటైర్ ఇండియా అండ్ వరల్డ్ అనమాట. ఇలా ఒక 25 years నుంచి ఎప్పుడు ఎక్కడ జరగలేదు.